హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Q&A ఎపిసోడ్ 11 కి మీ అందరికీ స్వాగతం. ప్రతి ఆదివారం మన ఛానల్లో Q&A ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈ వారం Q&A ఎపిసోడ్ లోకి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఈ వారం ఎవరైతే ఫ్రీక్వెంట్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేసుకుని అవి మీకు Q&A ఎపిసోడ్ కింద అయితే చేస్తా ఉంటాను. మనం లేట్ చేయకుండా Q&A ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి క్వశ్చన్ వచ్చి అడుగుతున్న వారు వినయ్ అడుగుతున్నారు. వంశీ గారు, ఒక సందేశం, నాకు కరెంట్ లో 2 ఫ్యాన్లు 4 లైట్లు పనిచేస్తుంది. అదే కరెంట్ లేనప్పుడు ఇన్వర్టర్ పనిచేయాలి, అదే కరెంట్ వచ్చినప్పుడు అదే ఫ్యాన్లు లైట్లు పనిచేయాలి, ఎలా వంశీ గారు అని అడుగుతున్నారు. వెరీ సింపుల్ బ్రో. మీకు ఆ లైట్లకి ఆ ఫ్యాన్లకి మీకు ఇన్వర్టర్ కనెక్షన్ అనేది ఇవ్వండి. మీకు కరెంట్ ఉన్నంత సేపు మీకు కరెంట్ మీద పనిచేస్తాయి అవి. ఎప్పుడైతే మీకు కరెంట్ అయితే పోతుందో మీ ఇన్వర్టర్ అనేది బ్యాకప్ మోడ్ లోకి వెళ్ళి అప్పుడు ఇన్వర్టర్ మీద అయితే పనిచేస్తాయి. మళ్ళీ ఎప్పుడైతే మీకు కరెంట్ వస్తుందో మళ్ళీ ఇన్వర్టర్ అనేది మీకు బ్యాకప్ మోడ్ లో నుండి ఛార్జింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ మీకు కరెంట్ ఉన్నప్పుడే లైట్లు ఫ్యాన్లు అయితే పనిచేస్తాయి. మీరు సింపుల్ గా ఇన్వర్టర్ కనెక్షన్ మీద అవి కల్పించుకుంటే సరిపోతుంది. మీకు ఏమైతే లైట్లు కావాలో ఏమైతే ఫ్యాన్లు కావాలో. ఓకేనా బ్రో? అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు. వంశీ అడుగుతున్నారు, అన్న చిప్పింగ్ మిషన్ బిట్ పట్టేసింది ఎలా అన్న తీయడం అని అడుగుతున్నారు. మీకు చిప్పింగ్ మిషన్ బిట్ అనేది పట్టేసింది అనుకోండి, మీకు ఏదో చిప్పింగ్ మిషన్ బిట్కి ఏదో రౌండ్ గా ఒకటి ఉంటుంది, మీకు బిట్ లాక్ అయ్యేది ఇలా రౌండ్ గా ఉంది, అందులో మీకు బిట్ అనేది పెడితే లాక్ అవుతుంది. అది మీకు పట్టేసింది అనుకోండి, లోకల్లో టెక్నీషియన్ ఉంటే టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయించండి. లేదంటే మీ దగ్గర పైప్ రించ్ అనేది ఉందనుకోండి, పైప్ రించ్ అనేది ఉంటే మనం ఆ రౌండ్ ఉన్న బుడ్డికి పైప్ రించ్ వేసి మనం గట్టిగా తిప్పామనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ లో మీకు థ్రెడ్డింగ్స్ ఉంటాయి, దానికి థ్రెడ్డింగ్ అనేది ఓపెన్ అయిపోయి మీకు బిట్ అయితే ఎదురుకు వచ్చేసి ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా బ్రో? అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు. చరణ్ అడుగుతున్నారు, బ్రో మా హోమ్ కి ఇన్వర్టర్ కి ఎర్త్ కి 2.5 వాడని పర్వాలేదు అని అడుగుతున్నారు. మీకు ఇన్వర్టర్ కి ఎర్త్ కి 2.5 అనేది ఎక్కువే బ్రో. మీకు ఇన్వర్టర్ కి అయితే 1.5 స్క్వేర్ ఎంఎం అయితే సరిపోతుంది, మీకు ఎర్త్ కి అయితే 1 స్క్వేర్ ఎంఎం అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ వాడినా నో ప్రాబ్లం, ఏముండదు. అంటే మీకు కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది వైర్ అనేది. ఇప్పుడు 1 స్క్వేర్ ఎంఎం మీటర్ వచ్చి 10 రూపాయలు ఉంటుంది, 2.5 స్క్వేర్ ఎంఎం మీటర్ వచ్చి 20 రూపాయలు 25 రూపాయల వరకు రేట్ అయితే ఉంటుంది. ఇది మీరు ప్రైస్ అనేది దృష్టిలో పెట్టుకుని మీరు అయితే యూజ్ చేయండి. మాక్సిమం మీకు ఎర్త్కి అయితే 1 స్క్వేర్ ఎంఎం అయితే సరిపోతుంది, ఇన్వర్టర్కి అయితే 1.5 స్క్వేర్ ఎంఎం అయితే సరిపోతుంది. ఓకేనా? అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, మీకు వాట్సాప్ నుండి వచ్చింది. మోటార్ వైండింగ్ లో ఫ్లవర్ వైండింగ్ కనెక్షన్ డయాగ్రామ్ చెప్పు బ్రో అని అడుగుతున్నారు. అంటే చెప్పాను అని అడుగుతున్నారు. మీకు మోటార్ వైండింగ్ గురించి అయితే నేను ఇంకా చెప్పలేదు మన ఛానల్లో. మీకు టైప్స్ ఆఫ్ వైండింగ్స్ అనేవి చేయలేదు. మీకు తప్పకుండా ఒక వీడియో అయితే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి బ్రో. అలాగే మన నెక్స్ట్ కామెంట్ కూడా మీకు వాట్సాప్ నుండి వచ్చింది. మీకు ఇక్కడ ఇమేజ్ అనేది పెట్టారు. స్లాబ్ లో బ్యాటరీ హోల్డర్ లోపల పీవీసీ పాడైనవి 5 ఇంచ్ రౌండ్ షీట్ వేసి బిగించాలి కదా, ఏ డ్రిల్ మిషన్ 13 mm డ్రిల్ మిషన్ వాడితే సరిపోతుంది అని అడుగుతున్నారు. మీకు స్లాబ్ కి డ్రిల్ వేయాలంటే 13 mm డ్రిల్ మిషన్ అయితే సరిపోదు. మీకు 20 mm కానీ 26 mm కానీ మీకు హ్యామర్ మిషన్ ఉంటుంది. బిట్టి వెనక్కి ఎదరకు ఊపితే హ్యామరింగ్ ఉంటుంది కదా, హ్యామరింగ్ చేసే మిషన్ అయితే మీరు స్లాబ్ కి అయితే హోల్స్ వేయగలరు. సరిపోతుందా? స్లాబ్ కి స్క్రూస్ సైజ్ చెప్పవా ప్లీజ్ అని అడుగుతున్నారు. కింద బిగినర్ ఎలక్ట్రీషియన్ అని ఉంది. మీకు స్క్రూ సైజ్ అంటే మీకు 1 ఇంచ్ స్క్రూ అయితే సరిపోతుంది. మీకు డ్రిల్ వేసిన తర్వాత పైన మీకు రాయల్ ప్లగ్ అయితే అందులో పెట్టాలి. అంటే మీకు ప్లగ్స్ అంటే పీవీసీ ప్లగ్స్, ఆ ప్లగ్ పెట్టి స్క్రూ అనేది మీరు టైట్ గా ఫిట్ చేయాలి. ఓకేనా బ్రో? అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ కూడా మీకు వాట్సాప్ నుండి వచ్చింది. అన్న ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్, ఐఎమ్ అన్ ఎలక్ట్రీషియన్, స్మాల్ డౌట్ అన్న, Amaron 625 ఇన్వర్టర్ లో వెల్డింగ్ మిషన్ ఇన్వర్టర్ లో పాజిటివ్ నెగిటివ్ ఫీజ్ బర్న్ అవుతుందా, రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు Amaron 650 VA ఇన్వర్టర్ కి వెల్డింగ్ మిషన్ అయితే కనెక్ట్ చేస్తారంటే వెల్డింగ్ మిషన్ కనెక్ట్ చేస్తే ఫీజ్ అయితే బర్న్ అవుతుందని అడుగుతారు. వెల్డింగ్ మిషన్ అనేది అంత వాటేజ్ అనేది తీసుకుంటుందో చూడండి బ్రో. ఇప్పుడు మీకు లేటెస్ట్ వెల్డింగ్ మిషన్స్ వస్తే అయితే మీకు తక్కువే తీసుకుంటాయి కరెంట్ అనేది. మీరు ఒకసారి చూడండి దాని మీద వాటేజ్ అనేది ఎంత ఉందో. అది మీకు 10 ఆంపియర్ తీసుకుంటుందో వెల్డింగ్ మిషన్, లేకపోతే 5 ఆంపియర్ తీసుకుంటుందో చూసుకోండి. మీకు 650 VA ఇన్వర్టర్స్ మీద అసలు మీరు వెల్డింగ్ మిషన్స్ అనేవి ఆన్ చేయకండి, ఎందుకంటే వెల్డింగ్ మిషన్స్ అనేవి కరెంట్ అయితే ఎక్కువ తీసుకుంటే అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ కూడా మీకు వాట్సాప్ నుండి వచ్చింది. హాయ్ బ్రో, ఐ వాంట్ టు ఫ్యాన్ ఇన్ 2000 రూపీస్ లోలో కావాలంట, 2000 రూపాయల్లో ఫ్యాన్ అనేది కావాలంట. మంచి కంపెనీ బ్రాండ్ ఫ్యాన్ చెప్పు బ్రో ప్లీజ్ అని అడుగుతున్నారు. మీకు 2000 రూపాయలు మంచి ఫ్యాన్ అంటే నేనైతే క్రాంప్టన్ ఫ్యాన్స్ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు క్రాంప్టన్ రివేరా బాగుంటుంది, లేకపోతే క్రాంప్టన్ హై స్పీడ్ ఫ్యాన్స్ బాగుంటాయి. మా ఇంట్లో ఫ్యాన్ 4 లో పెడితే 2 పెట్టినట్టు తిరుగుతుంది బ్రో, మళ్ళీ 5 లో పెడితే 5 రేంజ్ లోనే తిరుగుతుంది. కానీ ప్రాబ్లం ఫ్యాన్ రెగ్యులేటర్ దా అర్థం కావట్లేదు. ప్లీజ్, మీకు 2 లో పెడితే స్లోగా తిరుగుతుంది, 5 లో పెడితే మీకు ఫాస్ట్ గా తిరుగుతుంది. అంటే మీకు ఫ్యాన్ రెగ్యులేటర్ ప్రాబ్లమే. మీరు ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది రీప్లేస్ చేసుకుని కొత్త రెగ్యులేటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది బ్రో. అదే మీకు 2000 రూపాయల ఫ్యాన్ అయితే నేనైతే క్రాంప్టన్ ఫ్యాన్ అయితే సజెస్ట్ చేస్తాను. అందులో మీకు రివేరా ఉంటుంది, మీకు హై స్పీడ్ ఉంటుంది. హై స్పీడ్ ఈ రెండింటిలో ఏదన్నా తీసుకోవచ్చు. రివర్స్ ఫ్యాన్ హై స్పీడ్ వస్తుంది, హై స్పీడ్ క్రాంప్టన్ హై స్పీడ్ ఫ్యాన్ అన్నా మీకు
మీకు 2000 రూపీస్ అంటే 1800 రూపీస్ 1900 రూపీస్ అయితే ఉంటుంది ప్రైస్ అనేది. అలాగే మనకి నెక్స్ట్ కామెంట్ కూడా మీకు వాట్సాప్ నుండి వచ్చింది. హాయ్ అన్న, దిస్ ఈస్ ఫ్రమ్ కృష్ణా డిస్టిక్ లో ఉంది. ఓకే, కృష్ణా డిస్టిక్. ఓకే, హాయ్ అన్న, దిస్ ఈస్ రాజు ఫ్రమ్ కృష్ణా డిస్టిక్. కట్ అయిన ఫేజ్ వైర్ చెట్టుకి లేదా ఐరన్ పోల్ కి టచ్ అయితే వాటిని పట్టుకుంటే మనకి షాక్ కొడుతుందా అని అడుగుతున్నారు. మీకు ఏమైనా ఒక ఫేజ్ వైర్ కట్ అయ్యి మీకు తడిగా ఉన్నటువంటి చెట్టుకి కానీ ఐరన్ పోల్ కానీ టచ్ అవుతుంది అనుకోండి, మీకు ఎలక్ట్రాన్స్ అనేవి దాని గుండా గ్రౌండ్ కి అయితే వెళ్తా ఉంటాయి. అప్పుడు మీరు దాన్ని పట్టుకున్నారు అనుకోండి, ఐరన్ పోల్ గానీ చెక్కని కానీ చెట్టుని కానీ తడిచి ఉన్నదాన్ని, అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి మీ నుండి గ్రౌండ్ కి వెళ్తాయి. మీ నుండి గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు మీకైతే షాక్ కొడుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా బ్రో. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్న వారు గౌతమ్ ఐటీఐ అడుగుతున్నారు. అన్న, ఇన్వర్టర్ బ్యాటరీకి బూస్టింగ్ ఎప్పుడెప్పుడు పెట్టాలి? బూస్టింగ్ అవసరము ఏంటి? బూస్టింగ్ వల్ల బ్యాటరీకి ఏమన్నా అవుతుందా? ఓకే, ఏమవుతుంది అండ్ ఇన్వర్టర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. మీకు ఇన్వర్టర్ బ్యాటరీకి బూస్టింగ్ అనేది ఎప్పుడు పెట్టించాలంటే, మీ ఇన్వర్టర్ బ్యాటరీ అనేది బ్యాకప్ అనేది ఎక్కువసేపు రావట్లేదు అనుకోండి, అంటే పవర్ అనేది కట్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వస్తుంది అనుకోండి, అప్పుడు మీ బ్యాటరీకి అయితే మీరు బూస్టింగ్ అయితే పెట్టించాలి. అలాగే తర్వాత మీకు ఇన్వర్టర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఏముంటుందంటే, మీకు ఇన్వర్టర్ లో దాని మీద వేయవలసిన లోడ్ వరకు మీరు వేయండి. అంతకని ఎక్కువ లోడ్ అనేది వేస్తే మీకు ఓవర్ లోడ్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కరెంట్ ఉన్నా మీకు బ్యాకప్ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ లోపల మీకు రిలేస్ అనేవి సరిగ్గా పనిచేయకపోతే ఇలాగైతే జరుగుతూ ఉంటుంది. దాని మీద ఎంత లోడ్ వరకు వేయాలి అంత లోడ్ వరకే వేయండి ఇన్వర్టర్ మీద. మాక్సిమం ఇన్వర్టర్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, మెయిన్ బ్యాటరీ అయితేనే మీకు పాడైపోతూ ఉంటుంది. ఓకేనా బ్రో, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతున్నారు. ఇది మీకు వాట్సాప్ నుండి వచ్చింది. బ్రో, మా ఇన్వర్టర్ లో 3 years వాటర్ పోయలేదు, అది బ్యాకప్ తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వాటర్ పోస్తే పనిచేస్తుందా అని అడుగుతున్నారు. మీరు మీ ఇన్వర్టర్ లో నుండి 3 years నుండి మీరు వాటర్ వేయట్లేదు అంటే మీకు ఇన్వర్టర్ అనేది బ్యాటరీ అయితే మీకు డ్యామేజ్ అవుతుంది బ్రో. ఎందుకంటే లోపల సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఈ ప్లేట్స్ అనేవి ఉంటాయి. మీకు ఎప్పుడైతే మనం బ్యాటరీకి పాజిటివ్ నెగిటివ్ అనేది కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెడతామో ఈ కెమికల్ రియాక్షన్ తో ఆ ప్లేట్స్ అనేవి ఛార్జ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ H2SO4 లేదా ఈ యాసిడ్ అనేది మీకు లెవెల్ అనేది తగ్గిపోతుందో అప్పుడు మీకు ఈ ప్లేట్స్ అనేవి ఛార్జింగ్ ఎక్కువ కరిగిపోయి కిందకైతే వెళ్ళిపోతాయి ప్లేట్స్ అనేవి. మీరు 6 నెలలకు ఒకసారి అయితే మీ బ్యాటరీలోకి డిస్టిల్ వాటర్ అయితే వేసుకోండి మీ ఇన్వర్టర్ బ్యాటరీకి అనేది. మళ్ళీ మీరు ఇప్పుడు వాటర్ వేసి మళ్ళీ ఛార్జింగ్ పెడతానంటే పని చేస్తుందంటే పని చేయకపోవచ్చు. ఎందుకంటే మీకు బ్యాకప్ అనేది బాగా తగ్గిపోయింది అంటున్నారు కాబట్టి మీకు బ్యాటరీ అయితే డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు, బ్యాటరీ పోయి ఉండొచ్చు బ్రో. ఇలా అయితే ఎప్పుడు చేయకండి. 6 నెలలకు ఒకసారి అయితే మీ ఇన్వర్టర్ బ్యాటరీకి అయితే డిస్టిల్ వాటర్ అయితే వేసుకోండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మీకు Q&A ఎపిసోడ్ 11 అనేది. Q&A ఎపిసోడ్ 11 అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబర్ అయితే ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి, Q&A ఎపిసోడ్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.